అందుకే చిట్ట చివరి ఊపిరి వరకు ఇద్దరిని మర్చిపోలేదు. ఒకటి గురువుని, రెండు కాళీమాతను. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ విధంగా ఆయన విదేశాల్లో పర్యటన చేసినప్పుడు ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి ఆయన చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి అండి ఆయన గుడ్విన్ అనేటువంటి ఆంగ్ల యువకుడు. ఆయన 25 ఏళ్ల వయస్సులో ఆయన పత్రికా రంగంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి. కొన్ని పత్రికల సంపాదకుడు, విలేకరిగా కూడా ఉన్నారు. ఈయన తన ప్రవచనం ధాటిగా చెప్తూ ఉంటే అప్పటికప్పుడు రాసుకుని దాన్ని తిరిగి టైప్ చేసి ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనుకున్నారు. ఎందుకంటే నేను రాసి చెప్పడం எனக்கு అలవాట్లేదు, మాట్లాడడం అంతే. ఏవో పాయింట్లుగా రాసుకుంటారేమో కానీ అన్నీ ఉండవు కదా. ఆయన ప్రకటన ఇచ్చారు పత్రికలో, వివేకానంద హెరాల్డ్ వరల్డ్ అనే పత్రికల్లో, నాకు ఒక మంచి లేఖకుడు కావాలి, సంక్షిప్తంగా లేఖన చేయగలిగేటువంటి వాడు అని. అప్పుడు వచ్చి కలిశారండి ఆయన ఉద్యోగిగానే ఈయన దగ్గర చేరాడు. అంటే ఈయన తనకు వచ్చినటువంటి ప్రవచనాలు చెప్పగా వచ్చిన ఆదాయంలో కొంత ఆయన జీతం కింద ఇచ్చేవాడు. ఆయన ముందు సంక్షిప్తంగా రాసుకుని టైప్ చేసి అవన్నీ భద్రపరిచారు. ఆయన భద్రపరచడం వల్లనే చెప్పుకోవడానికి స్వామి వివేకానంద ఉపన్యాసాలు యథాతథంగా మనకు లభ్యమవుతున్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యాసుడికి గణపతి ఎలాగో వివేకానందకి గుడ్విన్ అలాగా. అందుకే గుడ్విన్ వల్లే మొత్తం సాహిత్యం మనకు లభ్యమవుతుంది. ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ స్వామి వివేకానంద యథాతథంగా ఇంగ్లీష్లో మాట్లాడిన వాటికి యథాతథ అనువాద వాక్యాలే. ఇది బాగా గమనించుకోవాల్సినటువంటి అంశం. మొత్తానికి ఆ గుడ్విన్ ఈయన గురించి మాట అంటారు, నేను ఉద్యోగిగా చేరినప్పటికీ ఈయన దగ్గరికి చేరాక నా జన్మ మారిపోయింది మొత్తం. ఎందుకంటే నేను గత జన్మల గురించి నాకు చెప్పారు, నా జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చారు. అంతేకాదు జీవితంలో అన్వేషిస్తూ ఎన్నో చోట్ల తిరిగాను, కానీ ఈయన వద్దకు వచ్చిన తర్వాత నాకు జీతం ఇచ్చినప్పటికీ కూడా ఇతరులు ఇవ్వలేని ప్రేమను నాకు ఇచ్చారు అంటూ వివేకానంద గురించి గొప్పగా చెప్తూ, ఆయన నాకు జీతం ఇస్తున్నారు కానీ జీతం ఇచ్చారు అని గమనించేవాడిని కాను, ఆయన కింద పనిచేయడమే నాకు గొప్ప విషయం. స్వామి వివేకానందం అంటే మహోన్నత వ్యక్తిని నేను చూసి ఎరగను అని ఒక మాట కూడా అన్నాడండి. గుడ్విన్ కూడా మనం ఒకసారి తలంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు అక్కడ మేధావులు స్వామి వివేకానందతో కలుసుకున్నారు, తెలుసుకోవాలి. కేవలం ప్రవచనాలు మాటలే కాకుండా మేధావులు అనేక మంది కలుసుకున్నారు. అందులో సైంటిస్టులు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఈయన చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయి భారతదేశ వేదాంత విషయములపై ఆసక్తి కనబరచడమే కాకుండా అప్పటికప్పుడు యూరోప్ దేశంలో, అమెరికా దేశంలో కూడా భారత వేదాంతిక్ సొసైటీస్ ప్రారంభమయ్యాయండి. ఇది తెలుసుకోవాల్సింది. అధ్యయన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. దీన్ని బట్టి ఆయన వేదాంతాన్ని ఒక మత సభలో చెప్పి రాకుండా అక్కడ సుస్థిరపరిచారు 3.5 ఏళ్లలో. ఇది గమనించవలసినది. అక్కడ కళారంగంలో ఒక మేధావిని మేడం సారా బెర్న్హార్ట్, ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధురాలు, ఆవిడొక నటి. అదేవిధంగా సైన్స్ లో నికోలా టెస్లా, ఈ టెస్లా పేరు మీద ఇప్పుడు కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ నికోలా టెస్లా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విజ్ఞాన రంగంలో మేధావి. ఆయన ఈ సారా బెర్న్హార్ట్, స్వామి వివేకానంద ఒకసారి కలుసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన విషయాలు చాలా అద్భుతాలు. అక్కడ ఈయన ద్వారా గమనించినటువంటి ఆ సైంటిస్ట్ టెస్లా ఒక మాట అంటారు, మీరు చెప్తూ ఉంటే హిందూ ఉపనిషత్తుల్లో విజ్ఞాన శాస్త్రం చేసిన పరిశోధనకు సమాధానం లభిస్తుంది అని నాకు అనిపిస్తోందని చెప్పాడు. దీన్ని బట్టి విజ్ఞాన శాస్త్రంతో ఉపనిషత్తులను సమన్వయించి చెప్పడం స్వామి వివేకానంద చేసిన గొప్ప అంశం అండి. ఒక మాట అంటాడు ఆయన, అద్భుతమైన మాట, వివేకానంద చెప్పిన గొప్ప మాట. భ్రాంతులన్నిటి నుంచి బయటపడి నాకు ఒక విషయం స్పష్టమైంది. అదేంటంటే కరడుగట్టి ఎండిపోయిన హేతువాదాన్ని, అంటే తార్కిక బుద్ధిని భక్తి అనే మధురమైన పాకంలో నానబెట్టి మెత్తబరిచి యోగమనే వంటసాల్లో దాన్ని పచనం చేసి తీవ్రమైన కృషి అనే కర్మతో దానికి పోపు పెట్టి పసిపిల్లలకు సులభంగా జీర్ణమయ్యేటట్లు చేసి ఇవ్వాలని అభిలషిస్తున్నాను అన్నాడు. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. అంటే తర్కము, భక్తి, యోగము, కర్మ వీటన్నిటి మేళవించి గ్రహించవలసిన ధర్మాన్ని ఇవ్వాలని అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. దీని తర్కానికి కూడా స్థానం సనాతన ధర్మంలో ఉందని ఆనాడు ఏనాడో చెప్పినటువంటి శంకర భగవత్పాలకు నమస్కారం చేసుకుందాం. మళ్ళీ దాన్ని తీసుకొచ్చినటువంటి స్వామి వివేకానందకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ విధంగా అక్కడ విదేశాల్లో పర్యటించి తిరిగి భారతదేశానికి వస్తున్నారు. ఇక్కడికి పంపించేటప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు చాలా మంది. తిరిగి ఆయన్ని పంపేటప్పుడు అక్కడ వారు కూడా అదే విధంగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారండి. మొత్తానికి మత మహాసభలు ముగిశాయి. ఆ తర్వాత ఆ మహానుభావుడు అమెరికాలోను ఇతర యూరోప్ దేశాల్లోనూ కూడా పర్యటించి అక్కడ శ్రద్ధాళువులైన వారు అధ్యయనం చేయడం కోసం వేదాంత సంఘాలను స్థాపించారు. దాని నిర్వహణకు ఆ ఉత్తరం రాసి ఇక్కడి నుంచే తురియానంద స్వామి మొదలైన వారిని కూడా అక్కడికి పంపించారండి. అంతేకాదు అక్కడ ఒక ప్రత్యేకమైన చోట గొప్ప ఆధ్యాత్మిక సభలు ఏర్పాటు చేసి అనేక మందికి ప్రేరణ కల్పించారు. ప్రబోధ రత్నాకరమని ఆ సమయంలో ఆయన ఉపన్యాసాల గ్రంథంగా కూడా వచ్చి విశేషించి ఆయన 1893 సంవత్సరం నుంచి
1896 డిసెంబర్ వరకు కూడా అక్కడ ఉండి తిరిగి భారతదేశానికి బయలుదేరి వచ్చారు. భారతదేశానికి పయనమైన రోజు 1896 డిసెంబర్ 16. అక్కడి నుంచి భారతదేశానికి ప్రయాణం చేస్తూ ఉన్న దశలో కొన్ని చిత్రాలు జరిగాయి. ఆ ప్రయాణ మధ్యంలో ఆయన కొన్ని దివ్యమైన అనుభూతులు కూడా కలిగాయండి. అంతేకాదు, ఒక చోట నౌకలో కూర్చుంటే ఇద్దరు మత ప్రచారకులు అంటే ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది, మార్పిళ్లు చేయడం కోసం కంకణం పట్టుకున్న మత ప్రచారకులు ఈయనతో వాదించడం మొదలుపెట్టారు. ఆయన ఆ మతాన్ని గౌరవిస్తాడు, కానీ వీళ్ళు హిందూ మతాన్ని అవమానిస్తూ తమ మతమే గొప్పది, ఈ మతం కానీ స్వీకరించకపోతే మీరు ముక్తిని పొందలేరు, స్వర్గానికి వెళ్ళలేరు, నరకానికి పోతారని మాట్లాడుతూ ఉంటే ఈయన వాళ్ళు చెప్పిన ప్రతి మాటని ఖండించాడండి ఈయన. కానీ ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఈయనతో వాదించి జయించలేమని తెలుసుకుని హిందూ మతాన్ని నిందించడం, అగౌరవపరచడం మొదలుపెట్టారు. అరే, నీకు బుద్ధి ఉంటే వాదించు, నేను చెప్తా. కానీ ఎప్పుడైతే హిందూ మతాన్ని నిందిస్తూ అవమానిస్తున్నారో ఆయన సహనంతో విని ఒక్కసారి లేచారండి. లేచి వాడు చొక్కా పట్టుకున్నాడు. చొక్కా పట్టుకుని అంటున్నారు, ఇంకా ఏదైనా మాట్లాడావా సముద్రంలోకి విసిరేస్తాను జాగ్రత్త అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట్లాడినాడు వణికిపోయి వదిలిపెట్టండి, ఇంకేం మాట్లాడినాడు. ఆ దిటవు కావాలండి. ఒక సన్యాసి, ఒక శాంత స్వరూపుడు ఎంత ధీరంగా మాట్లాడాడో అది తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీతలో అసలు సత్తా ఏంటో ఇక్కడ మనకు తెలుస్తున్నది. మొత్తానికి స్వామివారు విదేశాల నుంచి బయలుదేరి వచ్చినటువంటి నౌక 1897 సంవత్సరం జనవరి 15వ తేదీన కొలంబో రేవులోకి ముందు చేరింది.